ఆంధ్రప్రదేశ్పై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భారీ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 27, 28, 29 తేదీలలో తీర ప్రాంత జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 28వ తేదీ ఉదయానికి వాయుగుండం తీవ్రమై తుఫాన్గా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. ఎస్ఎంఎస్ అలర్ట్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమాచారం వేగంగా చేరవేయాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక మరోవైపు తీర ప్రాంత జిల్లాలలో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయని వెల్లడించారు ముఖ్యమంత్రి. తుఫాన్ పై ప్రెడిక్టబుల్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ఆయన చెప్పారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్ క్రేన్లు, జేసీబీలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇక అదేవిధంగా తుఫాన్ రక్షణ చర్యలపై ఇప్పటి వరకు 11 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధంగా చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 851 జేసీబీలు, అలాగే క్రేన్లు 757 అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ, ఆర్జీవీ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్ పడవలు, 37 వాటరేజ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు విశాఖ, కాకినాడ, నెల్లూరు, ఉమ్మడి కృష్ణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న మోంతా తుఫాన్ అంశంపై చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం తరపున పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. తుఫాన్ కోసం కేంద్ర బృందాలు అందిస్తున్న సహకారం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు.